రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇకపై ప్రతి వారం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి నల్గొండ, తిప్పర్తి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి మహిళా సంఘాల బలోపేతం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రహదారులు, విద్యుత్ సౌకర్యాలపై కీలక ప్రకటనలు చేశారు. అలాగే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సింగర్ రోడ్లతో యాక్సిడెంట్ అవుతున్నా, చాలా మంది చనిపోతున్నారు, కాళ్ళు చేతులకి అప్పుల పాలవుతున్నారు, హాస్పిటల్ పాలవుతున్నది. ఇలా ముఖ్యమంత్రి గారు మొన్ననే గడగానికి వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత నేను రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 300 కోట్లు 400 కోట్లు పెట్టి రోడ్లని డబుల్ రోడ్ వేస్తాం. ఆ తర్వాత రోజు నేను వారానికి 2 సార్లు హైదరాబాద్ నల్గొండకు వచ్చిన నల్గొండ ఇంటికి రాగానే ఇంటి నిండా ఉంది. ఉదయం వెళ్ళి సాయంత్రం మాట్లాడి ఎప్పుడైనా మధ్యాహ్నం తొందరగా వెళ్ళిపోతున్నామో కొన్ని ఊరు తిరుగుదామంటే అక్కడ ఆఫీసర్లతో మాట్లాడడం. ఇలా రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణలో రోడ్లు వేసే కార్యక్రమంలో బిజీగా ఉంది. రాలేకపోయినా నా ప్రాణం అంతా ఎప్పుడు నల్గొండ కాన్ఫరెన్స్ ఊళ్ళో మీదే ఉండేది. మా ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ 13,000 కోట్లతో అన్ని రోడ్లు డబుల్ రోడ్